ఆరాధనా 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 నీకే ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే నీవే కదా ఎవరు ఉన్నారయ్యా నీవే కదా నీవే కదా నాకెవరు ఉన్నారయ్యా స్తుతిద్దామా నీవే కదా తోడు ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీవే కాదా నాకెవరు ఉన్నారయ్యా నీవే కాదా రక్షకుడా యేసునామా ఏ ఆరాధనా నీకే రక్షకుడా యేసునామా ఆరాధనా నీకే ఆరాధనా నీకే పాడాలి కదులుదు ఏకీభవిస్తూ ఆరాధనా నీకే నా యేసయ్యా నీ వాక్యమే మాకు పాడాలి విశ్వాసంతో ఓ నీ వాక్యమే మాకు నీ నామం సుదేదో నీ ప్రేమను కొనియాడు
విశ్వాసంతో పాడదామా? లోకమంతా మీరు చెప్పొద్దు, ఆగండి. వాళ్ళ చేత పాడించు. అందరూ కలిసి ఓ స్తోత్రం. లోకమంతా గట్టిగా ఆమేన్. వాళ్ళ చేత పాడించు. అందరూ కలిసి రెండోసారి పాడుతూ ఎంతమంది జీసస్. ఎంతమంది మెలుగు ఉన్నారు చెప్పండి. లోకమంతా నాకు వినపడాలి. లోకమంతా విడిచినను నీవు నన్ను విడువవయ్యా. లోకమంతా మరచినను నీవు నన్ను మరువవయ్యా. నమ్ముతున్నారా? దేవుడు చెప్పండి, నేను మీతో ఉంటాను, నేను మిమ్మల్ని విడవను ఎడబాయను అని చెప్పి. ఒకరి తల్లి వాడిని మరుచునా వారైనా మరుస్తారు, నేను నిన్ను మరువనని చెప్పాడు. మనమేం చెప్పాలి తెలుసా? నీవు నన్ను మరువవు. నా నమ్మిక. ఎందుకంటే నమ్మికను బట్టే బతకాలి. మనం ఏమి నమ్ముతామో పరలోకం కూడా అది ఆమేన్ అంటుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నాకెవరున్నారు అని అన్నావంటే అయిపోయావంటే, నాకు యేసయ్య ఉన్నాడు అన్నావంటే నువ్వు సమస్తం కలిగిన వారిగా నీకు అన్నీ సమకూడి జరుగుతాయి. చూడండి ఎంత నమ్మకం. లోకంలో బ్రతికేటప్పుడు వాక్యం ఏదైతే చెప్పిందో ఆ వాక్యాన్ని బేస్ చేసుకొని బ్రతకాలి. ఉద్యోగం చేస్తాం, ఎవరో ఒకళ్ళని మనకి ఇంట్లో ఎవరో ఒకళ్ళు తోడుకుంటారు, కుటుంబం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకోకుండా దేవుని వాక్యం వలన వచ్చే విశ్వాసం మనకు లేకుండా బ్రతికితే మనం ఓడిపోతాం. అందుకనే వాక్యముతో బ్రతకాలి. మనుషుడు రొట్టె వలన కాదు బ్రతికేది, దేవుని నోటి నుండి వచ్చు మాట వలన బ్రతకాలి అని చెప్పాడు. అంటే ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్, లోకమంతా మరిచినా నీవు నన్ను మరువవు అని నువ్వు చెప్పావు అనుకో, ఆ రోజంతా నువ్వు ఎన్ని రోజులు చెప్తావు అన్ని రోజులు ఆ సహాయం నీ దొరికింది. ఆమేన్. హల్లెలూయా. నీ వాక్యమే నా పాడటం అంత ప్రాముఖ్యం. ప్రభువా 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 సమస్తము సాధ్యం. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం. ప్రభువా సమస్తము సాధ్యం. ఆమేన్. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం. అసాధ్యమైనది ఏది? సమస్తము. ఓ అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము సాధ్యమని ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం. అందరూ కలిసి ప్రభువా రెండోసారి సమస్తము అందరూ సాధ్యమైనది. సమస్తము సాధ్యం.
చేద్దామా? చేతులు ఎత్తి ప్రార్థన చేద్దామా? స్తోత్రం నాయన. స్తోత్రం ఓ స్తోత్రం నాయన. రక్షకుడా స్తోత్రం నాయన. యేసు నాదా స్తోత్రం నాయన. స్తోత్రం స్తోత్రం. ఓ ఆరాధన. ఓ ఆరాధన. నంది డాడీ, నీవు చేసిన మేళ్లకు, నీవు చేసిన తండ్రి ఉపకారములన్నిటి కొరకు తండ్రి ఏమిచ్చి నీ రుణము తీర్చగలము తండ్రి. స్తోత్రం 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 ప్రభువా, నీకు వందనాలు. నీ పిల్లలుగా నిన్ను స్తుతిస్తున్నాము ప్రభువా, నీ పిల్లలుగా తండ్రి నిన్ను కొనియాడుతున్నాము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ స్తుతుల మధ్యలో ఆసీనుడగువాడా నీకు వందనాలు. హల్లెలూయా ప్రభువా, ఈ స్థలములో చిన్న బిడ్డలందరినీ తండ్రి నీ సన్నిధిలో తండ్రి స్తోత్రాలు. వేచి ఉన్న నీ బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఓ హల్లెలూయా ప్రభువా, నీ వాక్కును పంపి దర్శించండి తండ్రి. స్తోత్రాలు స్తోత్రాలు. నమ్ముకొనదగిన సహాయకుడవు, ప్రార్థనలు ఆలకించి జవాబునిచ్చుచున్నవాడవు తండ్రి. నీకు స్తోత్రం 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 ప్రభువా. ఈ సమయాల్ని ఆశీర్వదించండి, పరిశుద్ధాత్ముడా కొనసాగించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరు కూర్చుందాం. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ లార్డ్. సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. చెప్పండి హల్లెలూయా. స్తోత్రం 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 చెప్పండి. హల్లెలూయా. ఇంకా ఎవరైనా ఈ రోజున సాక్ష్యం చెప్పాలని ఎవరైనా ఉన్నారా? ఈ రోజున సాక్ష్యం చెప్పడానికి, మౌతులో సాక్షార్థంగా సాక్ష్యం చెప్పి దేవుని గణపరచడానికి ఎవరైనా ఉన్నారా? సాక్ష్యం చెప్పేవాళ్ళు. థ్యాంక్ యూ జీసస్. కమ్ 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 ఇక్కడికి రా. మొదటి 2 మాటలు సాక్ష్యం అమ్మా. లైవ్ ప్రోగ్రామ్ వెళ్తుంది, సాక్ష్యం చెప్పాలి. 2 మాటలు. అందరికీ వందనాలు, సేవకులకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు సజీవులుగా ఉంచినందుకు వందనాలు. దేవుడి పక్షాన మరి నన్ను ఎంతగానో బలపరిచాడు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఎంతవరకు కాపాడుతూ వచ్చాడు. అన్ని మరి దినాల్లో కూడా ఒక్కోసారి మరి బలహీనతగా ఉన్నప్పుడు కూడా బలవంతురాలుగా చేసి మరి ఇంతవరకు సజీవులుగా ఉంచాడు. మరి ఎందుకంటే మందిరంలోకి వచ్చాను, వచ్చిన తర్వాత మరి నాకు ఒక ఇది కనపడింది. ఏంటంటే నీలో ఉన్న ఈ సమస్తం బలవంతులుగా అవుతున్నాయి అని నన్ను ఆయన చూపించాడు. సరే నువ్వు సాక్ష్యం చెప్పమన్నాడు. కానీ దాని నుంచి నేను ఇదయ్యా, కానీ నా మనసులో మాత్రం బాధగా ఉంది. సరే ఇక మళ్ళీ దాసులతో మాట్లాడాడు దేవుడు. అందుకే నాకు సమయం వచ్చింది. నేను ఇంటికి వెళ్ళినా కూడా పిరిగితనంగా ఉంటానేమో అని అనుకుంటున్నాను మనసులో. అయితే కానీ దేవుడు ఉన్నాడు, కాపాడేవాడే ఉన్నాడులే అనుకొని మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నా. కానీ దేవుడు మాట్లాడి మరి దాసుల ద్వారా నాకు సమయం ఇచ్చాడు. మరి నన్ను బలపరచడానికి నాకు సమస్తం కూడా ఆశీర్వదించానని చెప్పాడు దేవుడు. ఆ మాట చొప్పున మరి దేవుడు చెప్పమన్నాడు, సాక్ష్యం నాతో నిలబడమన్నాడు, నిలబెట్టాడు నన్ను. అందుకని మీకు వందనాలు చెల్లుతున్న చిన్న సాక్ష్యం దీవించండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. చెప్పండి హల్లెలూయా. యేసయ్య, యేసు ప్రభు తన శిష్యులు ఎవరెవరు తనతో పాటు ఉండాలి, ఆయన భూమి మీద తనతో పాటు ఎవరెవరు ఉండాలో అని మరి వారిని ఆలోచించి ఎన్నుకునే ముందుగా మొదటగా ఎక్కువసేపు ప్రార్థన చేశాడు రాత్రి. ఆమేన్. ప్రార్థన చేసి ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత శిష్యులను ఎన్నుకోవడం, పిలవడం మొదలుపెట్టాడు. పేతురు నువ్వురా, నేను మనుషుల పట్టు జాలరగా చేస్తాను, యోహోను నువ్వురా అని ఇలాగా తనతో పాటు ఉండినట్లుగా అందరినీ పిలుచుకున్నాడు, తనతో పాటు సేవ చేసేటట్లుగా. కానీ అక్కడ నేనేమని గుర్తు చేయాలనుకుంటున్నానంటే, ఆయన చేసే ముందు, ఎన్నిక చేసే ముందు ఆయన ఎలాగైతే ప్రార్థన చేశాడో మంచి స్టాఫ్ కావాలని, మనం కూడా ఆ యొక్క ప్రతి ఒక్కళ్ళు సేవ గురించి ప్రార్థన చేసేటప్పుడు
ఆ యొక్క మినిస్ట్రీలో సరి అయిన పని వాళ్ళు, నైపుణ్యం కలిగిన వాళ్ళు, వారి కొరకు ప్రార్థన చేయడం. హల్లెలూయా. ఆత్మ కలిగిన వాళ్ళు, సేవకుని ఆత్మ కలిగిన వాళ్ళు, ఆమేన్, ఒకే దర్శనం, ఒకే మనసున్న వాళ్ళు, వారితో సేవ చేయాలి. హల్లెలూయా. చూడండి, ఏ వివాహమైనా, ఇది పెట్టు బాబు, బాబు, ఏ వివాహమైనా ఆ యొక్క రైట్ పార్ట్నర్ లేకపోతే అది పెద్ద సమస్య. అందుకని వివాహం చేసుకునేటప్పుడు అయినా లేకపోతే ఆ బిజినెస్లో అయినా సరి అయిన వర్కర్స్ కావాలి. ఆమేన్. అలాగే మినిస్ట్రీలో అలాగా ప్రార్థన చేయకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఆ ప్రార్థన సరిగా లేకపోతే వారితో చాలా ఇబ్బందులు వస్తాయి. ఆ దినాల్లో అబ్రహాంకి 318 మంది దాసులు ఉన్నారట, నమ్మకమైన దాసులు, రాంగ్ పీపుల్ కాదు, మిస్అండర్స్టాండింగ్ చేసుకునే ప్రజలు కాదు, ఒకే మనసు, ఆత్మ కలిగిన వాళ్ళు అన్నట్లుగా, యజమానుడి కొరకు పని చేయనట్లుగా. అలాగే మన దేవుని కొరకు పనిచేసే మనసు కలిగిన వాళ్ళు ఈ సేవ కొరకై ఆ యొక్క ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ద్వారా దేవుని యొక్క గొప్ప ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఏదైనా ప్రార్థనతో ఆరంభించబడిన సేవ, ప్రార్థనతో కొనసాగించే సేవ మాత్రమే నిలబడుతుంది. హల్లెలూయా. ప్రార్థన అంటే ఏదో ఏడవడం కాదు, ఏదో 20 రోజులు, ఏదో 40 రోజులు ప్రార్థన కాదు, కానీ వాక్యములో దేవుని చిత్తంను గ్రహించి నీ చిత్తం భూమి మీద జరగాలని కోరుకునేవాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. సైతాను యొక్క రాజ్యము కూల్చివేయడానికి దేవుని యొక్క ఎప్పటికప్పుడు స్వరము వినేవారు, దేవుని యొక్క ఐడియాస్ ఆ యొక్క ఎప్పటికప్పుడు పొందుకునేటట్లుగా. మీకు గుర్తుందా, ఈ యొక్క కోవిడ్, ఈ యొక్క అందరూ ఇబ్బంది పడుతూ ఇళ్లలో ఉంటున్న కాలంలో మనము ప్రేయర్ అనే సబ్జెక్ట్, కీర్తన గ్రంథమును ఆ పారాగ్రాఫుల్ని ఎలాగా ప్రార్థనలో ఉపయోగించాలి, ఎలాగా కృతజ్ఞత చెల్లిస్తూ దేవునికి స్తుతి అర్పించాలి, శ్రమల్లో కష్టములో మరి స్తుతిస్తున్నప్పుడే, ప్రార్థిస్తున్నప్పుడు ఎలాగ దేవుడు విడుదల కలుగజేస్తాడు, మన నమ్మికను ఎలా బయటికి తేవాలి, ఎలా కలపాలి దేవునికి. ఆమేన్. దేవుని చిత్తం భూమి మీద నెరవేర్చబడినట్లుగా ఎలాగన మరి ప్రార్థన చేయాలో మరి ఉపదేశం చాలా వరకు చాలా సబ్జెక్ట్స్ చెప్పాను. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. సైతానుడు ఆటంకం ఏం చెప్తాడంటే వచ్చి, నువ్వు పరిశుద్ధుడువా, నువ్వు పరిపూర్ణుడువా, నువ్వు నీతిమంతుడువా, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడా, నీకు పిలుపు ఉందా, నీకు పిలుపు ఉంటే మరి ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అని ఇలాగ అనేక అనుమానాలు తెచ్చినప్పుడు మనం చెదిరిపోయే ప్రమాదం ఉంది. అందుకని మనం ఆల్రెడీ కృప కింద ఉన్నాం. ఆమేన్. పరిపూర్ణులుగా లేకపోయినా కృప కింద ఉన్నాం, దేవుని నీతిని ధరించుకుని ఉన్నాం. సో ఆయన పరిపూర్ణత మన కొరకు, ఆయన విధేయత మన కొరకు, ఆయన నీతి మనకు బదిలీ చేయబడింది. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఆయన రక్తం వల్ల, ఆయన విమోచనం వల్ల మనకు ఆ కృప దొరికింది అనేది సైతానుడికి తెలియాలి మన ద్వారా. ఆమేన్. వాడికి తెలుసు, కానీ మనకు తెలుసు లేదని చెకప్ చేస్తూ ఉంటాడు. ఆమేన్. ప్రతి దీవెనకు ఆ యొక్క అర్హత వచ్చింది ఎక్కడ చెప్పండి? ఆయన బలిపీఠం దగ్గర ఆయన చిందించిన రక్తము. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. సో అది నాది, అది మనదిగా తీసుకోవాలి. అప్పుడేమైందంటే ఆ యొక్క ఫెయిత్కి డిస్టర్బెన్సే ఉండదు. ఆమేన్. మీకు గుర్తుందా, గడిచిన కొద్ది దినాలుగా మీకు గుర్తు చేశాను. అదేంటంటే మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఒకటి గుర్తు చేస్తాను. అదేంటంటే మీరు 11:24లో ఏమని చెప్పాడు? దేర్ఫోర్ ఐ సే అంటు యూ వాట్ థింగ్స్ సోఎవర్ యు డిజైర్. నీవు ఏది నోరు తెరిచి ఏది చెప్తావో, ఏది మాట్లాడతావో, ఆమేన్, అది నమ్ము. నువ్వు ప్రార్థన చేసినప్పుడు అది నువ్వు నమ్ము, నువ్వు ప్రార్థించింది నమ్ము, అప్పుడు నువ్వు అది పొందుకుంటావు అని చెప్పాడు. హల్లెలూయా. అది నీదైతే అని చెప్పాడు. ఆమేన్. అందుకని ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ప్రార్థనలో ప్రాబ్లమ్స్ చెప్తే ఆటోమేటిక్గా మోర్ ప్రాబ్లమ్స్ మన దగ్గరకు వస్తాయి. అదే దేవుని యొక్క చిత్తమును నువ్వు మాట్లాడుతూ ఉండు. ఆమేన్. ప్రభువా, నువ్వు తలగా ఉంటానని చెప్పావు నాయన. తండ్రి, ఇది నువ్వు చెప్పావు నాయన, ఇది నువ్వు చెప్పావు, స్తోత్రము నాయన. తండ్రి, ఇది నీ చిత్తము నాయన, స్తోత్రము నాయన. నన్ను ఈ విధంగా ఉన్నట్లుగా పిలిచావు, స్తోత్రం నాయన అని చెప్పినప్పుడు అది అద్భుతం. ఆమేన్. ఎందుకంటే దేవుని చిత్తం మాట్లాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. అలాంటి విశ్వాసం మనకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ప్రాముఖ్యంగా మీరు అలా చెప్పినప్పుడు పరలోకం కూడా రెడీగా ఉంటుంది, దూతలు కూడా మన కొరకు ఉన్నారు, రెడీగా ఉంటారు. ఎందుకు? నువ్వు ఏదైతే నువ్వు మాట్లాడతావో దాన్ని తీసుకొని ఆ యొక్క నెరవేర్పులోనికి, ప్రత్యక్షతలోకి తీసుకురావడానికి ఆ యొక్క దూతలు పనిచేస్తాయి. ఆమేన్. నీ వాక్యమే మాకు ఆహారం అని నువ్వు పాడేవనుకో, ఓకే, శరీరం అంతటికి ఔషధం నువ్వు పాడేవనుక వెను వెంటనే ఆమేన్
ఆయన గాయాలు మనల్ని స్వస్థపరుస్తుందని నువ్వు వాక్యం నువ్వు విని నువ్వు పాడుతున్నావు కనుక ఆటోమేటిక్గా ఏమైందంటే దూతలు ఆ వాక్యం నెరవేర్పు కొరకై ఆటోమేటిక్గా సర్వెంట్స్ లాగా పనిచేస్తారు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. గడిచిన వారాల్లో మీకు చెప్పాను, దూతలు వాటి ప్రభావము, వాటి బలము, వాటి పని. అంత పెద్ద దూతలైనా సరే మనకు పనిచేయడానికి పరిచారకులు. ఆమేన్. ఎందుకంటే యేసయ్య సైతం దూతల కొరకు చనిపోలేదు, మన కొరకు చనిపోయాడు. ఆమేన్. మన కొరకు ఆయన చనిపోయాడు. ఆమేన్. మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు తన రక్తం అంతా చిందించాడు, మన శిక్ష అంతా మోసాడు, రోగం అంతా మోసాడు. కొన్ని రోగాలు ఆయన మోసి, కొన్ని రోగాలు మనం మోయమని మనకి ఇవ్వాల. షుగర్ బీపీ నువ్వు ఉంచుకో, నేను టీవీ తీసుకుంటానని ఆయన చెప్పలట్లా. ఆమేన్. రోగం అంతా ఆయన తీసుకున్నాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. కొన్ని పాపాలు నేను తీసుకుంటా, కొన్ని పాపాలు నీ మోకాళ్ళ మీద పనిచేస్తాయని చెప్పాల, అన్ని తీసుకున్నాడు. కనుక దేవుని చిత్తం నేర్చుకోవటం, ఉపదేశం నేర్చుకోవటం, దేవుని చిత్తం పరిశీలించడం, వాక్యం పరిశీలించడం ఎందుకు అంత ప్రాముఖ్యమో ఆలోచించండి. చర్చిలు అన్ని చోట్ల ఉంటాయి. మా ఊర్లో కూడా చర్చి ఉందంటారు. చర్చి ఉంది సరే, ఉపదేశం కరెక్ట్గా ఉంటే సంతోషం, హ్యాపీ. ఆమేన్. నీకు తిరుగులేదు, నువ్వు జై జీవితం జీవిస్తావు. వాక్య ప్రత్యక్షత బోధిస్తే ఓకే, స్తోత్రం, అక్కడ ఎక్కడైనా వెళ్ళవచ్చు, నో ప్రాబ్లం. అంత ప్రాముఖ్యం. ఉదాహరణకి ఈ రోజున కూడా కొన్ని రెఫరెన్స్లు మీకు చెప్పి మనం ధ్యానించబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ యెహోషువ గ్రంథం 1:3 అక్కడ నువ్వు వెళ్ళు ప్రతి స్థలమునకు నేను వస్తానని చెప్పాడు. అది ఎలాగో చూద్దాం. యెహోషువ గ్రంథం చూడండి, యెహోషువ గ్రంథం 1:3 త్వరగా రెఫరెన్స్లు చదవగలిగిన వాళ్ళు మౌత్లో త్వరగా రెఫరెన్స్లు తీసి చదవడానికి హెల్ప్ చేయండి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలములో మీకు ఇచ్చుచున్నాను. ప్రతి స్థలమును నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము నీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అని యూఫ్రటీస్ నది వరకును, హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు. ఇటు చూడండి, అంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు. అంతేకాదు, నీ బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చినని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఎన్ని మాటలు ఉన్నాయి. దేర్ షల్ నాట్ ఎనీ మ్యాన్ be able to stand before you all the days of your life. As I was with Moses, so I will be with you, nor forsake thee. ఎంత అద్భుతమైన విషయం చూడండి. దేవుడు ఏదైనా చెప్పాడంటే, ఆమేన్. దేవుడు నువ్వు సింహం అన్నాను, నువ్వు సింహమే. నువ్వు ఏలుబడి చేస్తావు, నువ్వు ఆధిపత్యం వహిస్తావు, నువ్వు వారసుడివి, నీవు సమస్తం ఇది నీదే, ఈ దేశం నీదే, ఈ సొత్తు నీదే, ఈ ఘనత నీది అని ఒక్కసారి దేవుడు చెప్పాడంటే అది అంతే, అది నాదే అని మనం చెప్పాలి. అదే విశ్వాసం. ఆమేన్. ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి. హల్లెలూయా. మోషేతో చెప్పినట్లుగా నేను నీతో ఉంటానంటే అసలు మోషేతో ఏం చెప్పాడో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నిర్గమకాండ 23:20 ఒక మాట చదవండి. 23వ నిర్గమకాండ 23వ అధ్యాయం 20 నుండి 20, 21, 23 చదవండి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకి నిన్ను రప్పించుటకై ఒక దూతను నీకు ముందుగా చూడండి. మోషేకి దేవుడు ఏం చేశాడంటే ఒక దూతను ముందుగా పంపాడంట. ఎందుకు? దేవుడు ఏదో చెప్పిన ఆ దేశమునకు తీసుకురావడానికి ఆల్రెడీ చెప్పాడంట. ఆ దూతను మరలా నీకు ముందుగా పంపిస్తాను. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ఫోర్స్మెంట్ ఏంజెల్, నీకు ఆల్రెడీ ఒక దూతను పంపిస్తాను. నేను సిద్ధపరిచిన చోటికి ఆ దూత నేను తీసుకుని వస్తాడు. 21వ వచనం కూడా చదువుదాం. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి, అయితే జాగ్రత్తగా ఉండు, ఆయన మాట వినవలెను. So obey his voice, provoke him not, for he will not pardon your transgressions, for my name is in him. చూడండి, నా దూత, ఇట్స్ మై ఏంజల్, నా దూత నేను మీకు ముందుగా పంపిస్తున్నా. ఆయన స్వరమునకు మీరు విధేయత చూపండి. obey to his voice.
ఎంత అద్భుతమైన ఒక విషయం తెలుసా? ఆ దూత ముందు వెళ్ళి మీ శత్రువులను ఓడిస్తాడు. ద్వితీయోపదేశకాండం 9:1 కూడా. ఆ దూత చూడండి, ఏ సాధారణమైన ఏ యొక్క పెర్జీలు, హిత్తీలు, యోబిసీలు, ఇలా శత్రువులు జాతులు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు ఎవరు కూడా ఈ బలమైన దూతని ఎవరు జయించలేరు. ఎందుకంటే నేచురల్ పవర్ వేరు, సూపర్ నేచురల్ పవర్ వేరు. ఆమేన్, చెప్పండి హల్లెలూయా. దేవుడు సూపర్ నేచురల్ పవర్ యూజ్ చేస్తున్నాడు. ఈ ప్రజలకి దేవుడు ప్రిపేర్ చేసింది ఇవ్వడానికి, నడిపించాలి ఇప్పుడు. ఆమేన్. ఆ నడిపించే పనిలో దేవుడు హెల్ప్ చేస్తున్నాడు, మైటీ. ఆమేన్. ఇప్పుడు చదువు ద్వితీయోపదేశకాండం 9:1 నుండి. ఇశ్రాయేలు వినుము, ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప గొప్ప బలమైన జనము, ఆకాశం అంటూ ప్రాకారములు గల గొప్ప చూడండి, నీకంటే గొప్ప జనము, a greater and mighty people నీకంటే ఉన్నారు. అంతేకాదు, ఆకాశమును కంటినట్లుగా ఉన్న ప్రాకారము కలిగిన పట్టణాలను వాటిని స్వాధీనపరచుకున్నకు నేడు నీవు యోర్దాను దాటబోచున్నావు. నేడు నీవు యోర్దానును దాటబోచున్నావు. ఆమేన్, ఆమేన్. చెప్పండి హల్లెలూయా. దేవుడు నడిపిస్తున్నాడు. ఆ ప్రజలు ఎవరు? వీరు చిన్నవాళ్లే, ఆ ప్రజలు గొప్పవాళ్ళే. అయినప్పటికీ దూతను పంపుతున్నాడు, బలమైన పరాక్రమ కలిగిన దూత. సూపర్ నేచురల్ పవర్ దేవుడు ఆపరేట్ చేస్తున్నప్పుడు ఈ ఆ యొక్క జనులు, బలాఢ్యమైన జనులైనా సరే, గొప్పవాళ్ళైనా సరే, దూతను ఎదిరించే అంత బలం ఎవరికీ లేదు. కానీ దేవుడు ఎలా ఫంక్షన్ చేస్తున్నాడో, యుద్ధం ఎలా చేస్తున్నాడో, ఆపరేట్ చేస్తున్నాడో దేవుని పిల్లలకి తెలియాలి. ఆమేన్, చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ప్రయాణమయ్యారు, యోర్దాను దాటాలి. అంతేకాదు, ఎరుకో ఉంది, ఎరుకో దాటాలి. ఎరుకో గోడలు ఆకాశం అంటున్నాడు. దేవుడు చెప్పాడు 6 దినాలు సైలెంట్గా అందరు తిరగండి, 7వ రోజున 7 సార్లు తిరగండి. 7వసారి ప్రధాన యాజకుడు బూర శబ్దం ఊదినప్పుడు 7సారి రౌండ్ అయిపోద్ది. ఎండింగ్లో బూర శబ్దం ఊదుతాడు. ఊదిన తర్వాత అందరూ ప్రజలు కేకలు వేయాలి. అప్పుడు ఈ గోడలన్నీ కూలిపోతాయి. దేవుడు చెప్పిన సీక్రెట్. దేవుడు ఎలా యుద్ధం చేస్తున్నాడో, ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడో, ఆయన స్వరమునకు లోబడి ఉండుడి. దేవుడు చెప్పాడు అన్నమాట. ఆయన స్వరమునకు వినుడి. నో ఆర్గ్యూయింగ్, నో సణుగుడు, నో డిలే. చూడండి దేవుడు ఎలా చెప్తున్నాడు అంటే, నేచురల్ శక్తి, సూపర్ నేచురల్ శక్తి, నేచురల్ వెపన్స్, సూపర్ నేచురల్ వెపన్స్. సూపర్ నేచురల్ వెపన్ ఏంటంటే ప్రైజింగ్, ప్రైజింగ్, ప్రైజింగ్. ఆమేన్. దేవుడు చెప్పాడు శబ్దం చేయండి. మేబీ శబ్దం ఎలా యెహోవా గొప్పవాడు, యెహోవా దయాళుడు, ఇలా చేసి ఉంటారు. ఆమేన్. ఇశ్రాయేలు దేవుడు పరిశుద్ధుడు, గ్రేట్ అండ్ మైటీ. ఆమేన్, చెప్పండి హల్లెలూయా. ఆ ప్రజలు అరవడానికి దేవుడిచ్చిన వాయిసెస్ బైబిల్లో నేను చదివినప్పుడు జాగ్రత్తగా ఎలాంటి పదాలే ఉండాలి. ఆమేన్, చెప్పండి హల్లెలూయా. అందరూ రౌండ్ వేస్తూ ఉండాలి. మనం నేచురల్గా మనం తెలియగలవాళ్ళం కదా. అందుకంటే వీళ్ళందరూ తిరిగితే పని అయిద్దా, వీళ్ళందరూ కేకలేస్తే తిరుగుతాయా? మామూలు అరుపులకి ఇంత బలమైన కార్యాలు జరుగుతాయా? మామూలుగా ఎక్కడో నోరు తెరిచి స్తుతించే వాళ్ళకి ఇలా జరుగుతాయంటే దేవుడు స్తుతులపై ఆశీనుడై ఉండేవాడు. ఆమేన్, చెప్పండి హల్లెలూయా. చాలా మంది తెలియక పళ్ళు కొరికేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు, నవ్వుకునేవాళ్ళు, మన చుట్టూ దేవుని సిస్టమ్ తెలియని వాళ్ళు ఎంతో మంది నేచురల్గా ఉన్నారు. అయితే నీవు మాత్రం దేవుడు ఎలాగ సూపర్ నేచురల్ యాక్ట్, సూపర్ నేచురల్, ఓకే, సహజానికి అతీతంగా దేవుడు ఎలా పనిచేస్తాడో మనకు తెలియాలి. ఉదాహరణకి మీకు ఇంకోటి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే అక్కడ నయమాను కుష్ఠరోగం పోయింది. ఎలా పోయిందో మీకు తెలుసా? మీరు అక్కడ 5వ అధ్యాయము 1 నుండి చదివితే అక్కడ ఒక నయమాను ఉన్నాడు. అతడు పరాక్రమశాలి, సిరియా దేశపు సైన్యాధిపతి. బైబిల్ చెప్తుంది దేవుడే అతని వల్ల ఆ యొక్క దేశానికి పేరు తెచ్చిపెట్టాడంట. అంత పరాక్రమ కలిగిన వాడు, కానీ కుష్ఠరోగం ఉంది. రహస్యంగా ఒక కష్టంలో ఉన్నాడు. అందుకే ఏమైందంటే తెలుసా, ఆ కష్టము పోవడానికి అక్కడ ఒక పని ఆమె ఉంటే, ఒక అమ్మాయి ఉంటే, బానిస, ఇశ్రాయేల్ చిన్నది ఒక ఆమె ఉంటే, ఆమె చెప్పింది యజమానురాలతో, దాసుడికి బాగలేదు కదా, యెరూషలేముకి వెళితే అక్కడ ప్రవక్తుంటాడు, అతను ప్రార్థన చేసి తగ్గిపోద్ది అని ఆ పిల్ల చెప్తే, ఆ యొక్క దేశ రాజు దగ్గరికి వెళ్ళి ఒక రికమెండేషన్ లెటర్ తీసుకొని అక్కడ యెరూషలేముకి, ఇశ్రాయేల్ దేశానికి బయలుదేరతారు ఆ దినాల్లో. ఆమేన్. ఇప్పుడు చదవండి, 9 నుండి చదవండి ఎవరైనా. 9వ వాక్యం 5వ అధ్యాయము 9 నుండి కొన్ని వచనాలు చదివితే త్వరగా ఆ యొక్క పాయింట్కి వద్దాం. త్వరగా
నయమాను గుర్రములతోనూ రథముతోనూ ఆ, వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము. ఇక్కడ చూడండి, స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగదువని అతనితో చెప్పుటకు నీవు శుద్ధుడు వగదువు అని వానితో చెప్పని పంపాను. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి తన చెయ్యి నా యొక్క రోగం పైన ఉన్న స్థలంలో ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని. అది అండర్లైన్ చేయండి. నేను అనుకుంటుని. ఆమేన్. నేను అనుకుంటుని అంటే నా ఆలోచన ఏంటంటే, నేను అనుకున్నది వేరు. నేనేమనుకున్నానంటే, ఆయన నేను వచ్చాడని విని త్వరగా బయటికి పరిగెత్తుకొని వచ్చి నయమాను వచ్చాడని నన్ను ఇంట్లోకి మర్యాదగా పిలిచి ఆహ్వానించి కూర్చోబెట్టి ఆకాశమందున దేవునికి ప్రార్థన చేసి రోగమున్న చోటన ఆయన చేయి పెట్టి ఆమేన్ ఇలా ఆడిచి యెహోవా నామమున నన్ను బాగు చేస్తాడని నేను ఇలా అనుకుంటుని. అయితే నేను అనుకున్నట్లుగా అతను చేయలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు అనుకున్నట్లుగా దేవుడు చేయడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. దేవుడు చెప్పాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. దేవుడు చెప్పాడు, మీరు అనుకున్నట్లు కాదు. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుకున్నదో అంత ఎత్తుగా మీ తలంపుల కంటే నా తలంపులుగా ఉన్నాయి. అంత మంచి ఉద్దేశాలు, అంత ఎత్తుగా ఉన్నాయి, అన్ని గొప్ప ఉద్దేశాలు అని దేవుడు చెప్తున్నాడు. అందుకని మనం కూడా ఏం చేయాలంటే, మనం కూడా మన తలంపులని కూడా దేవుని తలంపులకు అనుకున్నట్లుగా మారాలి. మన తలంపులే మారాలి, మన ఆలోచన విధానం మారాలి. అదే మనుషునికి మంచిది. మనం మానవులం, బలహీనం. అందుకని మనం చేయాల్సింది ఏంటంటే, మన తలంపులు మార్చుకోవాలి. దేవుని సహాయం వల్ల దేవుడు చెప్పినట్లుగా ఆలోచించే విధానం మారాలి, మైండ్ సెట్ మారాలి. ఆమేన్. నేను ఇలా అనుకున్నాను. నువ్వు అనుకుంటే కాదు, దేవుడు అనుకున్నాడా? ఆమేన్. వాక్యానుసారమా మనం చర్చికి వెళదాం. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. రక్షణ పొందితే సరిపోదు, కానీ మన మైండ్ దేవుని తలంపులకు అనుగుణంగా మార్చుకుంటూ వెళ్ళాలి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. కొన్నిసార్లు ప్రభువా నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తాను ప్రభు అని తీర్మానం చేస్తారు. అది కూడా తప్పే. కొన్నిసార్లు మొదట ఆయన ఏం చెప్పాడు అది వినాలి. ఆమేన్. మా అబ్బాయిని బతికించమాను, నేను బాప్తీసం తీసుకుంటాను అని మొక్కుబెట్టాడు. అప్పుడు నేను నమ్ముతాను అంటాడు. అసలు నువ్వు నమ్మడానికి కావలసినంత సహాయం ఇప్పటికే ఎన్నో కార్యాలు నీ ఎడల ఆల్రెడీ చేశాడు. ఆమేన్. అవన్నీ పక్కన పెట్టి మరలా మా అబ్బాయిని బతికించు, అప్పుడు నేను నమ్ముకుంటానని అని అంటూ ఉంటారు కొంతమంది. చూడండి, తలంపులు భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తైన తలంపులు, మంచి తలంపులు ఆల్రెడీ దేవునికి ఉన్నాయి. ఆమేన్. నయమాను నువ్వు కుష్ఠరోగివి. ఆమేన్. అంటే నీకు చెప్పడానికి ఛాన్సే లేదు. ఆమేన్. నీ అవసరంలో నీవు ఉన్నావు, నీకు ఆశీర్వాదం కావాలి, నీవు బాగుపడాలి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. నువ్వు గొప్పవాడివే, అయినను నీవు లోబడాలి. వాక్యానుసారంగా చెప్పాలంటే ఏ ఆశీర్వాదమైన రావాలన్నా విశ్వాసం ఉండాలి, విధేయత చూపాలి, లోబడాలి. ఆ యొక్క దేవుని స్వరమునకు లోబడాలి. దేవుడు చెప్పాడంటే ఆ శబ్దమునకు లోబడాలి, ఆ శబ్దమునకు మర్యాద ఇవ్వాలి. వెళ్ళు, యోర్దాను నదిలోకి వెళ్ళు, 7 సార్లు మునుగు అంటే 6 సార్లు మునిగితే కుదరదా అని అడగకూడదు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. దేవుని స్వరము వచ్చినప్పుడు విధేయత చూడడమే మంచిది. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. దేవుని స్వరమునకు మర్యాద ఇవ్వాలి. అక్కడికి వెళ్ళు, మునుగు, శుద్ధుడు అవుతావు, నువ్వు బాగుపడతావని దేవుడు చెప్పినప్పుడు వెళ్ళి స్నానం చేయాలి, అంతే. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏరియాలో ఉంటారు. కొంతమంది బాప్తిసం దగ్గర ఆగిపోతారు. దేవుడు చెప్తాడు, ఇన్ని రోజులు బతికావు, ఇప్పటికైనా బాప్తిసం తీసుకో. బహిరంగ ఒప్పుకోలు బాప్తిసం అంటే. కొంతమంది అంటారు, కొంతమందిని గురించి చెప్తాడు, ఏం మాట నాతో నడవమని చెప్తాడు. మౌనంగా నడవాలి. మౌనంగా నడవమన్నప్పుడు ఆయనతో పాటు నడవాలి.
ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క ఏరియాలో ఆగి ఉండేది. దేవుడు చెప్పినప్పుడు ఆ విధంగా నడవమని చెప్పినప్పుడు ఆ విధంగా నడవడమే. దేవుని నీతిని రాజ్యాన్ని మొదట వెతుకు. మనం ఏమంటా, ప్రభువా ఇప్పుడు నా చేస్తే నేను నీ రాజ్యాన్ని కొరకై బతుకుతాను ప్రభు అంటాడు. దేవుడు ఏమంటాడు, నువ్వు మొదట నీతిని రాజ్యాన్ని వెతుకు, నీకు కావాల్సిన అవే వస్తాయి అంటాడు. ఆమేన్. కనుక మనం చెప్పినట్లుగా దేవుడు వింటాం కాదు, దేవుడు చెప్పినట్లుగా నేను వింటాను, నాతో మాట్లాడు ప్రభు సాయం చేయమని మనం అడిగే స్థితిలో ఉన్నాం. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, కోపంతో ఆ యొక్క నయమాను తిరిగి వెళ్ళిపోతుంటే ఆ పనివాడు చెప్తున్నాడంట, పనివాడు చెప్తున్నాడు, అయ్యా ఏదైనా పెద్ద చేయమని చేస్తావు కదా. ఆయన ఏమన్నాడు, వెళ్ళి దాంట్లో మునిగి స్నానం చేయమన్నాడు, అంతే కదా, 7 సార్లు మునిగిరా బాగుపడతావు అంటున్నాడు కదా అని ఆ యొక్క పనివాడు చెప్తున్నాడు. నేనేమనుకుంటున్నానంటే, ఈ పనివాడికి కొంచెం వాక్య జ్ఞానం, దేవుడు ఎలా ఫంక్షన్ అవుతుందో, ఎలాగ విధేయత వలన ఆశీర్వాదం వస్తుందో ఈ పనివాడికి తెలిసి ఉండాలి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఏదైనా పెద్ద కార్యం చెప్తే 13వ వచనం రాయబడుతుంది, ఏదైనా పెద్ద కార్యం చెప్తే నువ్వు చేస్తావు కదా, చిన్నదే కదా చెప్తున్నాడు కనుక లోబడొచ్చు అని చెప్పి నువ్వు లోబడగలవు, నువ్వు చేయగలవు అని చెప్పి ఆ పనివాడు బతిలాడుతుంటే అప్పుడు వెళ్ళి మునిగి బాగుపడ్డాడంట. ఆమేన్. పనివాడికి తెలుసు దేవుడు ఎలా పని చేస్తాడు అని. పనివాడికి దేవుని తెలివి, దేవుని జ్ఞానం, విధేయత వలన వచ్చే ఆశీర్వాదం పనివాడికి అర్థమవుతుంది. చాలా ప్రాముఖ్యం. అందుకనే నేనేమంటానంటే, ఈ రోజున చాలా మంది ఆశీర్వాదాలు ఎక్కడ ఆగిపోయిందంటే, దేవుని సేవకుని మాటకు లోబడకపోవడాన్ని బట్టి చాలా మంది ఆశీర్వాదాలు ఆగిపోయి కూర్చున్నాయి. ఎందుకు మరి నేనేం చేశాను అని అడుగుతూ ఉంటారు. ఆయన చెప్పినప్పుడు వినకపోవడమే. ఆయన నీకు ఏం చెప్పాడో నీకు తెలుసు, కానీ తెలిసి కూడా తెలియనట్లుగా ఉండ, అదే సమస్య. ఆమేన్. చెప్పండి ఆమేన్. దేవుడు ఎలా పనిచేస్తాడో నేనేమని చెప్పాలంటే, ప్రవక్త చెప్పాడు అంటే, ఆయన చెప్పాడంటే ఆ వార్త ఎలా తీసుకోవాలంటే అది దేవుని వార్తగా తీసుకోవాలి. ఆమేన్. ప్రవక్త, దైవజనుడు, దేవుని చేత అభిషేకించబడిన వాడు ఒక మాట చెప్పాడంటే అది దేవుడే చెప్పినట్లుగా తీసుకున్న వారి యొక్క ఆత్మీయత ఎలా ఉందంటే సరిగ్గా ఉందని అర్థం. వారి విశ్వాసం సరిగ్గా ఉందని అర్థం. దేవుడే చెప్పాడు, ఆ వార్త దేవుడే చెప్పాడని నమ్మే ఆ ప్రజలు ఉన్నారే, వారి విశ్వాసం వేరే కేటగిరీ, అలాంటి గ్రూపు వేరే కేటగిరీ. దేవుడు అలాంటి విశ్వాసం చాలా సంతోషిస్తాడు, అలాంటి విశ్వాసం ఉపయోగిస్తాడు కూడా. ఆ గ్రహింపు ప్రజలకు ఉండట్లేదు. నేను బైబిల్ చదివినప్పుడు నేను చాలా సందర్భాల్లో చూశాను. సౌలు కాలంలో చూశాను, పేతురు కాలంలో చూశాను, అననీయ సఫీరా కాలంలో. దేవుడు సేవకుని నోటి మాట ఎలా తీసుకోవాలంటే దేవుడే చెప్పినట్లుగా తీసుకోవాలి. ఆమేన్. దేవుడు దాన్ని ఉపయోగిస్తాడు, ఆ గ్రహింపు ఉండాలి. మీకు దేవుడు ఎలా ఆ యొక్క తన పవర్ని ఎలా ఆపరేట్ చేస్తాడు, ఎవరి ద్వారా ఆపరేట్ చేస్తాడు, దేవుడు ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు అనేది మనకు తెలియాలి. దేవుని స్వరమును ఈజీగా గ్రహించే ఒక స్థితి మనకు తెలియాలి. ఆత్మదేవుని యొక్క స్వరమును గ్రహించే ఒక స్థితి మనకు తెలియాలి. వింటూ 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 ఉంటే దేవుడు అద్భుతంగా లీడ్ చేస్తాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. రహస్యంగా సణిగే వాళ్ళని, రహస్యంగా అబద్ధాలు ఆడే వాళ్ళని కూడా ఆ సణుగుడు కూడా ఆ యొక్క దేవుడు వింటాడు. ఒకసారి మోషే ఒక తన భార్య విషయంలో ఇష్టం లేని మ్యారేజ్ చేసుకుంటాడు. మోషే వెంటనే వాళ్ళ అక్క మిరియాము ఆ యొక్క ఆమె నచ్చక చాలా బాధపడుతూ సణుగుతూ ఉండేది. వెంటనే ఆ చేతులకు అంతటి కుష్టు వచ్చేసిస్తుంది తెల్లారిపడి. అంటే సణుగుడు కూడా ఆ యొక్క దేవునికి సేవకుడికి విరోధంగా సణుగుడు కూడా కొంచెం బాధే దేవునికి. ఆమేన్. చెప్పండి ఆమేన్. దేవుడు ఏమి నేర్పాలనుకున్నాడంటే ఆ యొక్క తన యొక్క కార్యములను తన బిడ్డలకు తెలియజేయాలనుకుంటున్నాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. కొన్నిసార్లు బాగా పరిచయం చేసినప్పుడు దగ్గర రమ్మని పిలిచేసి వాళ్ళకి నేనేం డబ్బులు ఇవ్వను, వాళ్ళ మనసారా బ్లెస్ చేస్తుంది, హృదయంలో సంతోషం. ప్రభువా ఇంత సేవ చేశారు, వీరిని మీరే ఆస్వాదించండి ఆయన,
బయటికి వెళ్తే 300-400 ఇస్తారు కూలి, కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు వీళ్ళు పని చేశారు, వీరికి 1000 రెట్లు ఆశీర్వదం అని చెప్పావు. ఒక్క దినం గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టమని చెప్పావు. 1000 రెట్లు ఆశీర్వదం వీరికి మనం ప్రార్థన చేసి వెళ్తా. వాళ్ళు ఆమె అని చెప్పి వెళ్తే వాళ్ళకి ఆశీర్వదం ఉంటుంది. కానీ అదే వాళ్ళు సనుక్కుంటలేరు అనుకోండి, ఎవరో చెప్పిన మాటలు సనుక్కుంటలేరు అనుకోండి, ఆశీర్వదం కాస్త సైతానుడు తీసుకుని వెళ్ళిపోతాడు. దేవుడు మిమ్మల్ని ఏలుబడిగా చేసేని అంటారు. మీరేమంటారు చెప్పండి? ఎస్, ఆమేన్, థ్యాంక్ యూ లార్డ్, అవును ప్రభు అని చెప్పాలి. ఏం ఏలుబడి చేశాను అనుకున్నారు అనుకోండి, ఏమై చెప్పండి, మళ్ళా బానిసగా వెళ్ళిపోతారు. ఆ పాయింట్ పట్టుకోవాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. చాలా ఇంతేనా? నీళ్ళలో మునిగి రావడమేనా? ఆస్తులు ఏం రాయమని అడగట్లేదా? నీళ్ళలో మునిగి రావడమేనా? జస్ట్ స్నానం చేసి వస్తే చాలా. అవును, స్నానం చేసి వస్తే చాలు. సరే, బుద్ధి వచ్చి వెళ్ళిపోయి మునిగాడు. హల్లెలూయా. 7 సార్లు మునిగాడు. 7వ మునిగి లేవగానే తన శరీరము నిజంగా దేవుడు చెప్పినట్లే అతని శరీరం ఆ యొక్క చిన్న బిడ్డ శరీరం వల్లే ఆ యొక్క స్మూత్ వచ్చేసింది. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడో అది చాలా ప్రాముఖ్యం. మీరేమంటున్నారని కాదు. మీరు కోరిన విధానంలో, మీరు కోరినప్పుడు, మీరు కోరినట్లుగా అన్ని దేవుడు చేయాలని కోరుకోకండి. దేవుని తలంపు మంచిది, అది చెప్పండి. ఆమేన్. నా కొరకు అయా గొప్ప తలంపులు నాయనా, ఓ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. గొప్ప ఉద్దేశాలు నీకున్న స్తోత్రం నాయనా అని చెప్పాలి. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుకున్నదో అంత గొప్ప తలంపు నీకున్నది. ఆమేన్, నీకు స్తోత్రం అని చెప్పాలి. నన్ను ఇలా పిలుచుకున్నావు, ఇలా ఎన్నుకున్నావు, ఇలా అర్హునిగా చేసావు, ఇలా పని ఇచ్చావు, ఎవరికి లేని భాగ్యం ఇచ్చావు, స్తోత్రం అని చెప్పండి. ఆమేన్. నన్ను ఇలా చేసినందుకు స్తోత్రం అని చెప్పండి. దేవుడు చెప్పండి, నీకు ముందుగా తన దూతను పంపును, ఆయన స్వరమును వినుడి, ఆయన నిన్ను ఆ యొక్క ఎక్కడికైతే ఆ దేవుడు చెప్పాడు ఆ ప్రాంతానికి నిన్ను నడిపిస్తాడని చెప్పినప్పుడు థ్యాంక్ యూ లార్డ్, నా కొరకు దూతను ఏర్పాటు చేసినందుకు స్తోత్రం అని చెప్పాలి. ఆమేన్. నిశ్చయముగా నడిపించేదవు నమ్ముతున్నానయ్యా, నిశ్చయముగా నన్ను నమ్ముతున్నానయ్యా. మోషేకు తోడైనట్లు, యెహోషువకు తోడైనట్లు నాకు కూడా నీవు తోడుగా ఉన్నావు, విడువని ఎడబాయనని చెప్పావు, స్తోత్రమయ్యా అని చెప్పి థ్యాంక్ యూ చెప్తూ ప్రార్థనలో నడిపించబడాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువా, నేను ఇక్కడ కొన్నాళ్ళు ఉంటాను ప్రభువా, తర్వాత నువ్వే చూసుకో అని దేవునికి సలహాలు ఇవ్వకూడదు. మన వాళ్ళందరూ 100 చర్చిలు కట్టించినట్టుగా ఒక్కొక్కళ్ళు సలహా ఇస్తూ ఉంటారు. ఇక్కడ కాదులే, మామూలు కొంతమంది, అన్న ఎటు చేస్తే బాగుంటుంది కదా, ఎటు చేస్తే బాగుంటుంది కదా. సరే, మంచిదైతే నేను కూడా వెంటనే ఆగిపిస్తాను, మంచిది కాదు అలా కాదంట. ఇక అప్పటి నుంచి నాతో ఒక 2 రోజులు పలకరు, తర్వాత అర్థమై మరలా పలుకుతారు. ప్రతి సంవత్సరం ఒక కొంతమంది బైబిల్ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళల్లో ఒక్కొక్క మెంటాలిటీ, ఒక్కొక్క స్వభావం. దేవుని ఆత్మస్వరమును గుర్తించి లోబడే వాళ్ళకి వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఎన్నో ఛాలెంజెస్లో కూడా సంతోషంగా ఉంటారు. రాజీ పడకుండా, భయపడకుండా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. మన పిలుపు అలాంటి పిలుపు. ఆమేన్. చెప్పండి, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చెప్పినందుకు స్తోత్రం చెప్పండి. నేను అలా అనుకున్నాను, దేవుని యొక్క చిత్తము లోబడినప్పుడు థ్యాంక్ యూ ప్రభువా, నన్ను ఎలా నడిపించు ప్రభువా, ఇలా ఉండాలనుకున్నా నడిపించు ప్రభువా, ఇలా నడిపించు ప్రభువా, నీ వాక్యంలో నువ్వు చెప్పావు, నువ్వు చెప్పినట్లుగా నన్ను ఐఎమ్ రెడీ లార్డ్, ఐఎమ్ విల్లింగ్ లార్డ్, ఐఎమ్ రెడీ టు ఒబే లార్డ్, ఐఎమ్ విల్లింగ్ లార్డ్, విల్లింగ్ టు ఒబే. నేను ఈ స్థలంలో ఉన్నాను, ఇప్పుడు నాతో మాట్లాడు, నేను ఏం చేయాలో నాతో చెప్పు నాయనా. ఈరోజు పాడారు, ఎంతమంది పాడారు నాకు అర్థం కాలే. నాకు మార్గమును, ఉపదేశమును, ఆలోచనను అనుగ్రహించువాడు నీవే. ఎంతమంది పాడారో నాకు తెలియదు. విశ్వాసంతో అందరూ పాడతారు, కానీ విశ్వాసంతో, ఎదురు చూపుతో ఎంతమంది పాడతారో. మనం ప్రార్థించాలి, ఎక్స్పెక్ట్ చేయాలి. ఈలోపు అనుమానం తీసుకొచ్చే కొన్ని సందర్భాలు వస్తాయి, అయినప్పటికీ నిలబడి ఉండాలి. దేవుడు తన కార్యాన్ని నెరవేరుస్తాడు. ఇదే అద్భుతమైన జీవితం. ఆమేన్. చెప్పండి, హల్లెలూయా. ఈ మధ్యాహ్నం మందు అలా దేవుడు మనల్ని నడిపించును గాక. ఇప్పుడు కూడా ప్రార్థన చేద్దాం, కొంతమంది కలిసి ప్రార్థన చేద్దాం. ఆమేన్. అందరు తల వంచండి, ప్రార్థన చేద్దాం. కొద్దిసేపు ప్రార్థన చేద్దామా? స్తోత్రం నాయన చెప్పండి, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం చెప్పండి.
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభు ఇంతవరకు మాట్లాడిన మాటలను బట్టి ప్రభువా నీకు వందనాలని చెబుదాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటకు విధేయత చూపుదాం. ఓ హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆలోచనలు మన ఆలోచనల కంటే ఎంతో ఉన్నతమైనవని, దేవుని యొక్క తలంపులు ఎంతో ఉన్నతమైనవని దేవుణ్ణి స్తుతించండి. ఓ స్తోత్రం, 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 స్తోత్రం. యేసు నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. మహాగణుడవు తండ్రి, మహోన్నతుడవు తండ్రి, నీకు స్తోత్రం. ఓ స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు మహిమ, యేసయ్యా నీకు మహిమ, యేసయ్యా నీకు ఘనత, నీకు ఘనత. ఓ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. మా కొరకు దూతలను పంపించువాడవు తండ్రి, మార్గమును సిద్ధపరచువాడవు తండ్రి, నీకు స్తోత్రం, స్తోత్రం. మేము వెళ్ళాల్సిన స్థలమును సిద్ధపరచువాడవు తండ్రి, నీకు స్తోత్రం. మోషేకు తోడై ఉన్నట్లు మీతో కూడా ఉంటానని చెప్పిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీకు రాత్రిలో కాంతి కిరణమా, యేసు నీకు ఘనత. హల్లెలూయా. పగటిలో కృప నిలయమా, ముదిమి వరకు నన్నాదరించే సత్యవాక్యమా. ఓ హల్లెలూయా. ప్రార్థించండి. ప్రభువా నీకు వందనాలని చెప్పండి. దేవునితో మాట్లాడండి. ఓ స్తోత్రం, స్తోత్రం. నయమాను నేను ఇలా అనుకున్నానన్నప్పుడు, దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు నయమాను శరీరములో ఆరోగ్యం, రాశిలో కాంతి కిరణమా, ఓ స్తోత్రం. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న పగటిలో కృప కుష్ఠరోగం నిలయమా, ఓ స్తోత్రం. ముదిమి వరకు మాటకు విధేయత చూపించినప్పుడు నన్నాదరించే ఆ శరీరమును వదిలి వెళ్ళిపోయింది. సత్యవాక్యమా. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఓ హల్లెలూయా, హల్లెలూయా. మంచి దేవుడవు తండ్రి. కనికర పూర్ణుడా, నీ కృప బాహుళ్యమే, ఉన్నతముగా నిన్ను ఆరాధించుటకు అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి నూతన వసంతం చేసెను. కనికర పూర్ణుడా, నీ కృప బాహుళ్యమే, అనుక్షణమునని ముఖ కాంతిలో నిలిపి నూతన వసంతము జీవించాలని కొరగే, అల్ఫ ఒమేగా అయినా ఆదితో అద్వితీయ సత్యవంతుడా, నిరంతర స్తోత్రాలుడు. అల్ఫా ఒమేగా అయినా మహిమానితో అద్వితీయ సత్యవంతుడా, నిరంతర స్తోత్రాలుడా. రాత్రిలో కాంతి కిరణమా, పగటిలో కృప నిలయమా, మోదిమి వరకు నాతో సేవమైన సత్యమే, నాతో స్నేహమైన సౌఖ్యమే. స్తుతిద్దామా. ఓ స్తోత్రం. యేసు నీకు మహిమ,
నడుపుటకు ఆశల వలయాలు తప్పించి నా స్తుతికి తరలివే స్తుతి ఆరాధన నీవే నా స్తుతికి తరలివే స్తుతి ఆరాధన నీవే ఓ ఆరాధన ఆరాధన ప్రార్థిద్దాం. ఓ యేసయ్యా ఆరాధన ఆరాధన ఆలోచించండి. ఓ దేవుని దయ గురించి ఆలోచించండి. దేవుని ఆలోచన తీసుకోవడానికి, ఓ ఆరాధన దేవుని మాటకు లోబడడానికి అప్పగించుకుందాం. యేసు నీకు మహిమ. ఓ స్తోత్రం. తండ్రి డాడీ వందనాలు యేసయ్యా. ప్రార్థిద్దామా? ఓ హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. దేవా ఈ పునరుద్ధాన దినమున ఇంతవరకు తండ్రి ప్రభువా మీరు మాట్లాడిన నీ మాటల కొరకై నీకు వందనాలు, ఒక స్తోత్రాలు, దూతను స్తోత్రాలు. నియమించినందుకు ఓ హల్లెలూయా మాకు సిద్ధపరిచిన స్థలంలోనికి నడిపించినట్లుగా జీసస్ జీసస్. మాకు ఒక స్వరమును ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆత్మదేవుని స్వరమును ఓ తండ్రి డాడీ వందనాలు తండ్రి. మాకు వందనాలు. జ్ఞానము కలిగినట్టు ఉపదేశము కలిగినట్టు Yes. వెలుగు కలుగునట్లుగా ఓ మాకు ఒక మార్గము కలుగునట్లుగా జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చాలిన దేవుడవు తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఓ స్తోత్రం తండ్రి. Thank you, వాక్యం విన్న Lord. బిడ్డలందరినీ తండ్రి ఇదే ఆత్మతో నింపుమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ చిత్తములోనికి నడిపించండి తండ్రి. ప్రతి జీవితంలో ప్రతి కుటుంబంలో అద్భుతాలు చూడగలుగునట్లుగా తండ్రి. ఓ శరీరాల్లో Yes, స్వస్థతను Lord. అనుభవించినట్లుగా తండ్రి. కుటుంబాల్లో సమృద్ధిని చూడగలుగునట్లుగా తండ్రి. Yes, స్తోత్రం Lord. స్తోత్రం. ఓ నీ మాటకు లోబడడానికి తండ్రి. ఓ హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రం స్తోత్రం. కలుగునుగా. నమ్మదగిన దేవా జ్ఞానం ఎంతమంది కలుగును. తండ్రి అయా తండ్రి అవసరతల్లో బలహీనతతో తండ్రి ఎంతమంది కష్టములో ఉన్నారో ప్రభువా ఇప్పుడే యేసు నామములో శరీరాల్లో ఉన్న ప్రతి బలహీనత నుండి విడుదల కలుగునుగాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వారు ఎదుర్కొంటున్న ప్రతి పోరాటములో ఇప్పుడే యేసు నామములో జయము కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ ప్రతి వారి కన్నీరు యేసు నామములో మారునుగాక. స్తోత్రం స్తోత్రం. నా తండ్రి నీకు వందనాలు వందనాలు వందనాలు. నీ ప్రజల జీవితాల్లో అద్భుతాలు కనపరచండి. నయమాను జీవితంలో అద్భుతము జరిగినట్లుగా తండ్రి స్తోత్రం. వాక్యానికి విధేయత చూపుతున్న బిడలందరి జీవితాల్లో తండ్రి ఓ స్తోత్రం నీ శక్తిని కుమ్మరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్.